పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 2024 జూన్ 12న ఏపీలో అధికారంలోకి వచ్చింది కూటమి. ఇప్పటి వరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు కూటమి ప్రభుత్వం. భర్త చనిపోయిన భార్యకు స్పౌస్ కేటగిరీ విధానం కొనసాగిస్తామంటూ కూటమి ప్రభుత్వం పేర్కొన్నది. ఇక కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని గగ్గోలు పెడుతూ ఉన్నారు లబ్ధిదారులు. కొత్త పెన్షన్ల మంజూరు హోల్డ్లో పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇక 20 నెలల కాలంలో కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు ప్రభుత్వం. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ ప్రచారం మాత్రమే జరుగుతుంది. ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు ఇచ్చే అవకాశం అంటూ ఇప్పుడు ప్రచారం ఊపందుకుంది. కొత్త పెన్షన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం అంటూ తెలుస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు, ప్రచారం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, ఏపీలో కొత్త పెన్షన్లు అమలు కాబోతున్నాయే ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కొత్త పెన్షన్ల అమలు గానీ, కొత్త పెన్షన్లు ఇచ్చేటటువంటి విధానంలో గానీ, కొత్త పెన్షన్లు ఇవ్వడానికి గానీ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా చూపించలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ అయితే రాష్ట్రంలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వయసు మళ్ళినటువంటి పెద్దలకు గానీ, భర్త చనిపోయి భార్య ఒకరున్నటువంటి ఒంటరి మహిళలకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కానీ, మరొక వైపు ఏదైతే వృద్ధాప్య పెన్షన్లతో పాటుగా వికలాంగుల పెన్షన్ లాంటి అంశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 20 నెలల నుంచి పట్టించుకోకుండా ఉండడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారు, ముఖ్యంగా ఈ అర్హులు ఉన్నారో అర్హులందరూ కూడా పెద్ద ఎత్తున గొగ్గులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. 20 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా సిటీతో ఏదైతే అర్బన్ ప్రాంతాలతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధాప్య పెన్షన్ కోసం వెయిట్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు భర్త చనిపోయి భార్య ఒక్కరే ఒంటరి మహిళగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ పెన్షన్ మీద ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు కూడా పెన్షన్ లేకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్. వికలాంగులకు సంబంధించి కూడా పెన్షన్ లేకుండా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి గడిచిన 20 నెలల నుంచి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే కొత్త రకం అయితే ఒకటి ఊపందుకుంది. ఏప్రిల్ 1 నుంచి పెన్షన్లు మంజూరు చేస్తాం, ఏప్రిల్ 1 నుంచి కూడా కొత్త వారికి పెన్షన్లు ఇస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన మార్గదర్శకాలపై అయితే మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఎవరైతే అర్హులకు కావాల్సినటువంటి అర్హతలకు సంబంధించి కూడా కనీసం ఒక ఏదైతే జీవోను కూడా విడుదల చేయలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పెన్షన్ కోసం వెయిట్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. లబ్ధిదారులందరూ కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎవరైతే పెన్షన్ లేక ఇబ్బంది పడుతున్నారో ఒంటరి మహిళలు కానీ, వృద్ధులు కానీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఒకవైపు కుటుంబం ఉన్నప్పటికీ కూడా వృద్ధులను చూడలేనటువంటి పరిస్థితుల్లో తమ గ్రామాల్లో ఇంట్లో ఉంటూ కనీసం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తోటైనా వాళ్ళ రోజులు గడిచేటటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లో కనీసం వృద్ధాప్య పెన్షన్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. మరొక వైపు ఒంటరి మహిళ ఏదైతే భర్త ఉంటుండగా భర్త సంపాదన మీద ఆధారపడినటువంటి భార్యకి సంబంధించినంత వరకు భర్తను కోల్పోయిన తర్వాత ఒంటరి మహిళగా ఉన్నటువంటి మహిళలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒంటరి మహిళలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా మంజూరు చేయకపోవడంపై కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు ఏదైతే వికలాంగుల పెన్షన్ కి సంబంధించి సదరన్ సర్టిఫికేట్ చేసుకున్నప్పటికీ కూడా వికలాంగుల పెన్షన్ కి సంబంధించినంత వరకు కూడా కొంతమందికి రాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో కనిపిస్తుంది. గడిచిన 20 నెలల్లో కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదంటూ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించినంత వరకు బెనిఫిషియరీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళంతా కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. అయితే ఏప్రిల్ 1 నుంచి కూడా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. మార్గదర్శకాలకు సంబంధించినంత వరకు ఇటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం అవుతుంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రేణుశ్రీ, రైట్. అయితే భరత్, ఒకవైపు ఏమో ఏప్రిల్ 1 నుంచి అంటూ ప్రచారం ఊపందుకుంది. కనీసం దీనికి సంబంధించి అంటే ఎవరు కొత్తగా ఎవరు యాడ్ అవుతున్నారు ఏంటి అనేది నమోదు అవటం కానీ ఈ ప్రక్రియ ఏమైనా మొదలైనట్లుగా తెలుస్తుందా రాష్ట్రంలో?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా పెన్షన్ల మంజూరు వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టిందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో ఏదైతే గత ప్రభుత్వం సచివాలయాలు వాలంటరీ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఎక్కడైతే కొత్త పెన్షన్దారులు ఉన్నారో వయసు మీరినటువంటి 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి వితంతు పెన్షన్లు కానీ అనేక ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హులందరికీ కూడా గతంలో దగ్గరుండి మరీ చేయించేటటువంటి పరిస్థితి సచివాలయాల్లో కనిపించేది. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటుగా సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సచివాలయ సెక్రటరీలు అందరినీ కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వానికి అటాచ్ చేయడంతో ఒక్కసారిగా 50 ఇళ్లకు ఉన్నటువంటి వాలంటరీ పోవడం, అక్కడ ఉన్నటువంటి సచివాలయాల్లో కనీసం సెక్రటరీకి సంబంధించినంత వరకు కూడా మార్గదర్శకాలు ఏదైతే పలాని కాగితాలు ఉన్న వాళ్ళకే ఈ పథకానికి అర్హులంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కనీసం ఎటువంటి అర్హతలు ఉండాలనే దానిపై క్లారిటీ లేనటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన జీవో రాలేనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో గడిచిన 20 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున 2024-25 ఆర్థిక సంవత్సరానికి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది లబ్ధిదారులు ఏదైతే అర్హులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన మార్గదర్శకాలు లేకపోవడం. మరొక వైపు 2026 వచ్చేటటువంటి కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా అర్హులకి సంబంధించినంత వరకు కనీసం మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా రాష్ట్రం ప్రభుత్వంపై పూర్తిగా ఎవరైతే అర్హులు ఉన్నారో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. వృద్ధులకు మరీ ముఖ్యంగా ఒకవైపు కుటుంబానికి సంబంధించినంత వరకు కుటుంబ పెద్దలు ఎవరైతే చనిపోయినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఒంటరి మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు వికలాంగులు కానీ వితంతు పెన్షన్లు కానీ అర్హులందరూ కూడా రాష్ట్రంలో అర్జీలు పెట్టుకోవడం తప్ప వాళ్ళకి పెన్షన్ రాలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి కూడా విడుదల చేస్తాం, కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి నుంచే ఆ పెన్షన్ కి సంబంధించినంత వరకు ఏవైతే అర్హులకు కావాల్సినటువంటి పత్రాలపైన కనీసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ కి సంబంధించి కానీ ఎటువంటి మార్గదర్శకాలు ఉండబోతా ఉన్నాయి, ఎవరు ఈ పథకానికి అర్హులు అనే దానిపై కూడా పూర్తిగా క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కూడా ఏ ప్రాతిపదికన ఇస్తుంది, అసలు ఎప్పటి నుంచి అర్జీలు పెట్టుకోవాలి అనే దానిపై కూడా ప్రజలకి కనీసం తెలియలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి కూడా వస్తుందనే ఇదైతే ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు సంబంధించినంత వరకు ఎటువంటి పత్రాలు కావాలి, ఎటువంటి నియమ నిబంధనలు, ఎటువంటి వాళ్ళు దీనికి అర్హులు ఈ పథకానికి అనే అంశానికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. పెన్షన్దారులకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై వైపు వేచి చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీతో పాటుగా ఒక మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుంది, కూటమి ప్రభుత్వం అసలు ఏం చెబుతుంది అనే దానిపై అయితే మాత్రం వేచి చూడాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెక్షన్ లోనైనా ఈ ప్రస్తావన రాబోతా ఉన్నదా, లేదనుకుంటే ఏం చేయబోతా ఉన్నది అయితే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, స్టే విత్ us భరత్. ఇక కొత్త పెన్షన్లు ఎప్పుడు అని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలో కూడా మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. 2024 జూన్ 12న ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. ఇక భర్త చనిపోయిన భార్యకి, ఒంటరి మహిళలకు స్పౌస్ కేటగిరీ కింద కూడా విధానాన్ని కొనసాగిస్తామంటూ కూటమి ప్రభుత్వం మాట ఇవ్వటం జరిగింది. ఇక ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదంటూ లబ్ధిదారులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే కనుక వికలాంగులకు దివ్యాంగుల పింఛన్ల అంశంలో కూడా రాష్ట్రంలో కూడా కొంత దుమారం చెలరేగింది. సదరన్ సర్టిఫికేట్ కావాలని చెప్పి ఆ తర్వాత కూడా అంగవైకల్యం తక్కువ ఉన్న వారికి కూడా ఈ సదరన్ సర్టిఫికేట్ లభించకపోవటము, వారి ఇబ్బందులకు గురవటం, ఇటువంటి సిచ్యువేషన్ చూసాం. ఆ తర్వాత ఈ వ్యవహారంలో కూడా ఇక మిగిలిన వారికి కూడా సదరన్ సర్టిఫికేట్ జారీ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మరలా అప్లై చేసినప్పటికీ కూడా తమకి ఇంకా కూడా పింఛన్లు రాలేదని చెప్పి వారు వాపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరొక వైపు చూస్తే ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రం అంటే కొత్తగా దీనికి లబ్ధిదారులు కానీ ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టారన్నది కానీ ఏమీ కూడా తెలియకపోవడంతో కూడా ఏప్రిల్ 1కైనా కానీ అసలు ఈ పథకం అమలు చేస్తారా లేదా అంటూ కూడా ఇటు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలోనైతే ఒక నిరాశ కనిపిస్తోంది.